జై హింద్, జై భారత్ అండి. భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1945లో బ్రిటిష్ వారు ఆగస్టు 15న భారతదేశాన్ని స్వాతంత్ర దేశంగా ప్రకటించి వెళ్ళిపోయారు. సో 1945 నుంచి మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఆగస్టు 15న. అయితే జనవరి 26 ఎలా వచ్చింది అంటే, జనవరి 26 గణతంత్ర దినోత్సవం ఎందుకన్నారంటే, జనవరి 26ని 1946 నుంచి కూడా 1949 వరకు భారత రాజ్యాంగం రూపొందించడానికి అప్పుడు గెలుపొందినటువంటి రాజకీయవేత్తలు, నిపుణులు అంతా కూడా కలిసి చర్చలు జరిపి ఏ ఒక్కరి వల్ల రాజ్యాంగం తీర్చిదిద్దబడలేదు, ఏ ఒక్కరోజు తీర్చిదిద్దబడలేదు. ఈ భారత రాజ్యాంగాన్ని 1946 నుంచి 49 వరకు కూడా లిఖించడం జరిగింది. అందరూ చర్చించుకొని నిర్ణయించడం జరిగింది. 1950 జనవరి 26 నుంచి అమల్లోకి రావడం జరిగింది. అయితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వారు 1950 జనవరి 26 స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. సో అది గణతంత్ర దినోత్సవంగా పరిగణింపబడి భారత రాజ్యాంగ గణతంత్ర దినోత్సవంగా దీన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. జై హింద్, జై భారత్.